స్కూల్లో ఎట్లాంటి చెక్ ఎక్కడ దొరుకుతుంది? మాకు ఏ ఆకులు బాగా దొరుకుతుంది. ఊడుస్తాం, పొద్దుగా రాగానే 8 గంటలకు వస్తాము. డ్యూటీలో చీపుర్లు అడుకుంటాము, ఇస్తాము. ఊడుస్తాం, అయిపోయినాక 9 గంటలకు అయిపోతుంది బయట పని. లోపలికి వస్తాము, ఇంత అన్నం తింటాము. మళ్ళీ పిల్లలు మీరు ఏమన్నా అన్నం పడేస్తే నీళ్ళు పడేస్తే పోయి ఊడుస్తాము, తుడుస్తాము. ఏమన్నా ఎవరైనా టీచర్లు సర్కులేట్లు ఏమైనా పేపర్లు ఇస్తారు, పిల్లలకి ఇల్లు ఉండి అంటారు, ఆ పని చేస్తాం. ఇది పిల్లలు ఎక్కువ డస్ట్బిన్స్ చెత్త బయటనే డస్ట్బిన్ వేస్తారు, బయట కిందనే వేస్తాం. మీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు? మేము అరుస్తాం కొద్దిగా, నన్న అట్లా వేయకుండా ఇట్లా చేయండి, చెత్త అట్లా చేయండి, ఎందుకు మన ఇళ్ళలో ఇట్లా చేసుకుంటాము అంటాము. అంటే కూడా వినరు వాళ్ళు, ఈయన కూడా అట్లనే వాడేసుకొని పోతారు. మీకు ఎక్కడ చెత్త ఎక్కువగా అనిపిస్తుంది? 9th 10th ఎక్కువ కనిపిస్తుంది క్లాస్ రూమ్లలో. 9th 10th ఊడుస్తా కదా, నాకు అక్కడ ఎక్కువ కనిపిస్తుంది. మీకు స్కూల్లో ఎక్కువ డస్ట్బిన్స్ కానీ ఇట్లా చెత్త ఊడ్చేది ఎక్కువ ఇస్తుందా? చెత్త మేనేజ్ చేయడానికి మస్తు ఊడుస్తాం కదా, రోజు ఆడ 20 మంది ఊడుస్తాం రోడ్డు అంతా. స్కూల్ అంటే ఇష్టము, అట్లానే మేము వచ్చి కూడా చాలా ఏళ్ళ నుంచి ఉన్నాము. ఇష్టంతో ఉన్నాము, 20 30 ఇట్లా ఉన్నాము అందరము. ఇష్టం ఉన్నందుకు ఉన్నాము ఈ ఏళ్ళ నుంచి. ఏజ్ అయిపోయింది ఇక, మీరే పుట్టకముందు వచ్చినా నేను అది రాకండి రమ్మన్నా. ఇది స్కూల్లో తడి చెత్త పొడి చెత్త వేరే చేస్తాం, వేరు చేస్తారా? చేస్తాము, అక్కడ తీసుకపోయి అందులో వేస్తాం. అది ఎట్లా హెల్ప్ అవుతుంది? ఎరువు అయితే ఆ ఎరువు ఏం చేస్తాం, ఎరువు తీసి చెట్లకి వేస్తాం. చెట్లు ఉన్నాయి కదా మనకు, పూల చెట్లు, గులాబీ చెట్లు అవి ఉన్నాయి కదా, అలా. మీకు ఇది చెత్త తీసేటప్పుడు కానీ వేసేటప్పుడు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? మగ పిల్లలు ఇస్తారు, మేము వేస్తాం. ఏం ప్రాబ్లం లేదు, అందరూ వాసన వస్తుంది కానీ అట్లనే మూతకి ఇట్లా బట్ట కట్టుకుంటాం. ఇది పిల్లలు ఎప్పుడైనా ఇట్లా చెత్త బయట పడేయడం కానీ వినకపోతే బయట పడేస్తే ఎలా అనిపిస్తుంది? పడేయకుండా ముద్దుగా చెప్పుకుంటాము, తింటాము. అట్లా పడేయకుండామ్మా, మన ఇండ్లలో వాడేసుకుంటామా, ముద్దుగా చెప్తే లేదా జారి పడ్డది మళ్ళీ నన్ను మాకు చూసి ఏరుకుంటాం. చూడకుండా ఏరుకున్నారు అట్లా. మీ ప్రకారం ఈ స్కూల్లో ఇంకా ఏం చేంజ్ చేసుకోవాలి చెత్త ఇట్లా మంచిగా మేము చెట్లు నాటాలి, వస్తే కటింగ్ చేస్తారు, కటింగ్ చేసేటప్పుడు మంచి చెట్లు మంచిగా పెరగాలంటే చూస్తాం. ఇంకా ఈ ప్లాస్టిక్ చెత్త దీని గురించి అది కాలుస్తాం, న్యూస్ పేపరు అది ఇది కాలుస్తాం. గుడ్గా